హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వింత కళ. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. శివుడు అనేవాడికి 25 ఏళ్ల వయసు వచ్చినా చదువు అబ్బలేదు. వాడికి మనుషులతో కన్నా జంతువులతో స్నేహం జాస్తి. వాడు మేకపిల్లల్ని ఎత్తుకుని ముద్దాడేవాడు. ఇంట్లోకి వచ్చిన ఎలుకల్ని బల్లుల్ని చాకచక్యంగా పట్టి గోన సంచిలో వేసుకొని ఊరికి దూరంగా పాడుబడిన సత్రం దగ్గర వదిలి వస్తూ ఉండేవాడు. శివుడికి ఆ ఊళ్ళో పాల వ్యాపారం చేసే చెంగయ్య కూతురు నీలవేణి అంటే చాలా ఇష్టం. ఒకనాటి సాయంకాలం వేళ శివుడు కాలవ గట్టున ఉన్న వేప చెట్టు క్రింద కూర్చొని ఏవో కూనిరాగాలు తీస్తూ ఉండగా నీలవేణి బిందెతో కాలువ నీళ్ల కోసం వచ్చింది. శివుడు ధైర్యం తెచ్చుకొని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని నీలవేణిని అడిగాడు. ఆ సంగతి మా నాన్నతో మాట్లాడు అని నవ్వుతూ వెళ్ళిపోయింది నీలవేణి. పెళ్లి కూతురు సగం ఒప్పేసుకుంది. తతిమా సగము చెంగయ్య మామ ఒప్పేసుకుంటాడు అనుకుంటూ వెళ్ళిన శివుడి మాటలు విని అగ్గి మీద గుగ్గిలమైన చెంగయ్య ఉద్యోగం సద్యోగం అంటూ ఏమీ లేకుండా ఎలుకల్ని బల్లుల్ని పడుతూ ఊరి మీద తిరిగే సోమరికి నా కూతుర్నిచ్చి చేస్తానా, వెళ్ళు వెళ్ళు అనేశాడు. చెంగయ్య మాటలు శివుడికి చాలా అవమానంగా అనిపించాయి. ఆ రోజు రాత్రి వాడికి ఒక వింత కల వచ్చింది. శివుడు సముద్రంలో ఈదుతున్నాడు. సమీపంలో ఒక నల్లటి గిరజాల జుట్టు మనిషి మునిగిపోతూ కనిపించాడు. శివుడు అతన్ని కాపాడే ఉద్దేశంతో ఒడ్డు దాకా తోసుకు వచ్చాడు. అదే సమయంలో ఒక పెద్ద అల వచ్చి తాకటంతో ఇద్దరు ఎగిరి ఒడ్డున పడ్డారు. అయితే గిరిజాలవాడు ఒక గొయ్యిలోనూ, శివుడు ఇసుక దిబ్బ మీద పడటం జరిగింది. ఆ మరుక్షణం శివుడికి మెలకువ వచ్చేసింది. ఈ వింత కలకు అర్థం ఏమిటో శివుడికి బోధపడలేదు. ఊరికి అల్లంత దూరంలో ఉన్న అడవికి ఆవల కొండ గుహలో ఉండే మెల్లకంటి బాబా కలలకు అర్థాలు, ఒక్కోసారి వాటిని నిజం చేసుకునే మార్గాలు చెబుతాడని ఊళ్ళో జనం చెప్పుకునేవాళ్ళు. తన వింతకల అర్థం తెలుసుకోవాలని శివుడు ఆ బాబాను వెతుకుతూ బయలుదేరాడు. అడవి మధ్యలో ఒకచోట సన్నటి గులకరాళ్ల దారి ఉంది. శివుడు ఆ దారిలో కొద్ది దూరం వెళ్ళగానే అనుకోకుండా ఉద్ధృతంగా వర్షం ఆరంభమైంది. వాడు పక్కనే ఉన్న అమ్మవారి గుడి అరుగు మీద తలదాచుకున్నాడు. చూస్తుండగానే చీకట్లు కమ్ముకున్నాయి. ఆ సమయంలో అటుగా ఒక ఒంటెద్దు గూడుబండు వచ్చింది. దాన్ని చూడగానే శివుడి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వాడు గబగబా దాని దగ్గరికి వెళ్ళాడు. వాడికి బండి తోలుతున్న వాడెవడో కనిపించలేదు. లోపల ఒక మనిషి పడుకొని ఉన్నాడు. శివుడు బండి లోపలికి పోయి అతన్ని పరీక్షించి చూడగా ఒళ్ళు కుంపటిలా కాలిపోతూ ఉంది. ఆ జబ్బు మనిషి మీద శివుడికి ఎక్కడి లేని జాలి కలిగింది. ఇతడెవరో కానీ సాధ్యమైనంత త్వరలో వైద్య సహాయం లేకపోతే చావు ఖాయం అనుకుంటూ వాడు బండిని రాజధాని నగరం కేసి నడిపించాడు. నగరం చేరేసరికి సూర్యోదయం అవుతున్నది. శివుడు బండి ఆపి అక్కడ కనిపించిన 4 రాజభటుల్ని, అయ్యా, ఈ దగ్గరలో మంచి వైద్యుడెవరైనా ఉన్నారా అని అడిగాడు. రాజభటులు వాడికేసి అనుమానిస్తూ చూసి, ఇంతకు నువ్వెవరివి అంటూ కటువుగా ప్రశ్నించి బండి లోపలికి చూశారు. ఆ మరుక్షణము భటుల్లో ఒకడు, బాబో, ఈ స్పృహ లేకుండా పడి ఉన్నవాడు గజదొంగ గుండన్న అంటూ కేకపెట్టాడు. భటులు బండిలో వెతికి చూడగా గుండన్న పక్కన ఉన్న పెట్టెలో కొన్ని నగలు మరికొంత దొంగ సొత్తు కనిపించింది. చూడబోతే నువ్వు గుండన్న తోడు దొంగల్లా ఉన్నారు అంటూ భటుల్లో ఒకడు శివుడి మెడ పట్టుకున్నాడు. శివుడు బాధతో గిలగిలలాడిపోతూ, అయ్యో, దొంగతనాలు చేసేంత తెలివి ధైర్యము ఉంటే నా మెడ మీ గుప్పెట చిక్కేది కాదు. రాత్రి నాకొక వింత కల వచ్చింది. దాని అర్థం ఏమిటో తెలుసుకునేటందుకు అడవికి ఆవల కొండగుహలో ఉన్న మెల్లకంటి బాబా దగ్గరకు బయలుదేరి గ్రహచారం బాగోక దారి తప్పి ఇటు వచ్చి మీ పాలపడ్డాను అన్నాడు. ఆ వెంటనే భటుడు శివుడి మెడపట్టు వదిలి, ఆ మాట ముందే చెబితే పోలా, నేను నీలాగా ఆ మెల్లకంటి బాబా భక్తుణ్ణి. ప్రతి అమావాస్య రోజు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఏమైనా ఉద్యోగ ధర్మం పాటించాలి.
నువ్వు ఆ బాబా భక్తుడివో లేక గజదొంగ అనుచరుడివో మా మహారాజుగారే తేల్చాలి అంటూ రాజుగారి దగ్గరికి తీసుకుని పోయాడు. ఆ విధంగా దొంగ గుండన్న కొత్వాలు దగ్గరికి, శివుడు కొలువు తీరి ఉన్న రాజుగారి దగ్గరికి చేరారు. భటుడు జరిగిందంతా రాజుగారికి విన్నవించాడు. రాజు శివుడికేసి పరీక్షగా చూసి ఒకసారి తల పంకించి, ఒరే గజదొంగ గుండన్న సహచరుడా, నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉన్నదా అని అడిగాడు. శివుడు చేతులు జోడించి, మహారాజా, నేను గుండన్న సహచరుణ్ణి కాదు, అనుచరుణ్ణి కాదు అని తనకొచ్చిన వింత కల గురించి ఆ తర్వాత జరిగిందంతా రాజుకు చెప్పాడు. రాజు చిరునవ్వు నవ్వి దాపులనే ఉన్న రాజుగురువుకేసి చూశాడు. రాజగురువు శివుడికేసి జాలి పడుతూ ఉన్నట్లుగా చూసి, ఒరే, నువ్వా వింత కలలో నీట మునుగుతూ ఉన్న గిరిజాలవాణ్ణి రక్షించబోయి ఆ ప్రయత్నంలో ఒడ్డున పడిన చేపలా చిక్కుల్లో పడ్డావు అని నవ్వి రాజుతో, వీడు నిర్దోషి మహారాజా అని చెప్పాడు. అది విన్న శివుడు ఉత్సాహంగా రాజగురువుతో, స్వామి నమస్కారం, నేనా మెల్లకంటి బాబా దర్శనానికి వెళ్ళే శ్రమ తప్పించారు అన్నాడు. అంతలో పక్కన ఉన్న గదిలో నుంచి 12 ఏళ్ల రాజకుమారి కెవ్వుమని కేకలు వేస్తూ తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతలో పక్కన ఉన్న గదిలో నుంచి 12 ఏళ్ల రాకుమారి కెవ్వుమని కేకలు వేస్తూ తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది, జడను అటు ఇటు ఊపుతూ. ఆమె జడను ఒక బల్లి కరుచుకొని ఉండటము శివుడి కంటపడింది. బహుశా రాజకుమారి జడలోని మల్లెలలో ఉన్న ఏదో పురుగును పట్టుకునేటందుకు బల్లి అక్కడికి చేరి ఉంటుంది. శివుడు చప్పున ముందుకు పోయి బల్లి మెడను 2 వేళ్ల మధ్య అదిమి పట్టుకొని యువతలకి వచ్చాడు. యువరాణి ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో వాడు చకచకా వెళ్ళి బల్లిని రాజప్రాసాదం గోడ మీదరించి అవతలకి విసిరి తిరిగి వచ్చాడు. ఎంత ధైర్యం, బల్లులంటే నీకు భయం లేదా అని అడిగింది యువరాణి శివుణ్ణి. ఆమె ప్రశ్నకు శివుడి వినయంగా, మా ఊళ్ళో ఎవరి ఇంట బల్లులు ఎలుకలు ఉన్నా నేను పట్టి దూరంగా విడిచి వస్తూ ఉంటాను. బల్లిని చంపటము పిల్లిని చంపటము మహాపాపం అంటారు కదా అన్నాడు. అప్పటి వరకు జరుగుతూ ఉన్నదంతా ఆసక్తిగా చూస్తున్న మహారాజు శివుడితో, నీకు రాజప్రాసాదంలో బల్లులే కాదు ఇతర పురుగు పుట్రా చేరకుండా చూసే ఉద్యోగం ఇవ్వదలిచాను, ఇష్టమేనా అన్నాడు. అంతకన్నా నాకు కావాల్సింది మరేం లేదు మహారాజా అన్నాడు శివుడు తల వంచి. ఈ విధంగా సోమరి శివుడికి రాజుగారి దగ్గర ఉద్యోగం కుదిరింది. ఈ సంగతి విన్న చెంగయ్య తన కూతురు నీలవేణిని శివుడికిచ్చి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపడేలాగా అట్టహాసంగా పెళ్లి జరిపించాడు. మరొక కథ పేరు సీతారామయ్య గారి పనివాడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. బలిపురంలో ఉండే శేఖరుడు అనేవాడికి పసిప్రాయంలోనే తల్లిదండ్రులిద్దరూ పడవ ప్రమాదంలో మరణిస్తే మేనమామ జోగులు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆయన భార్య వెంకమ్మకు శేఖరుణ్ణి పెంచి పెద్ద చేయటం ఇష్టం లేదు. అందుకని ఇంటి పనంతా వాడి చేత చేయించటమే కాక రోజూ ఏదో ఒక వంక పెట్టి వాణ్ణి తిట్టేది, కొట్టేది. శేఖరుడు కిక్కురు మనకుండా ఆమె ఆగడాల్ని సహించేవాడు. అది గమనించిన జోగులు ఆమెని ఈ విషయమై మందలిస్తే, నీకు నా మీద లేనిపోని అనుమానం కానీ నేను నీ మేనల్లుణ్ణి కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. కావాలంటే శేఖరుణ్ణి అడిగి చూడు అన్నది వెంకమ్మ వెంటనే. శేఖరుడు మెతక మనిషి. వాణ్ణిప్పుడు పిలిచి అడిగితే రాజీ రంపాన పెడుతున్న నీ గురించి కూడా పొల్లు మాట అనడు. ఆ మంచితనానికైనా కరిగి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి అన్నాడు జోగులు. వెంకమ్మకి కోపం వచ్చి, నీ మేనల్లుడు నిజంగానే మెతక మనిషి అయితే శివపురంలోని సీతారామయ్య ఇంటికి పంపు, అక్కడెన్నాళ్ళు పనిచేస్తాడో చూస్తాను అన్నది. నేను బ్రతికుండగా నా మేనల్లుణ్ణి పరాయింట పనికి పంపమంటావా? నీది నాలుక తాటి పట్ట అంటూ అరిచాడు జోగులు. ఈ గొడవంతా చూసి శేఖరుడు, మామయ్య, అత్తయ్య నన్ను రాచి రంపాన పెడుతోందని నేననలేదు. అందుకని దాని గురించి ఇక మాట్లాడవద్దు. అయితే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కావని అత్తయ్యకు రుజువు చేయాలి కదా. నేను మెతక మనిషిని రుజువు చేసేటందుకు కొన్నాళ్ళు శివపురంలో సీతారామయ్య గారి దగ్గర పనిచేసి వస్తాను అన్నాడు.
శేఖరుడి పరిస్థితి తన ఇంట్లో కంటే సీతారామయ్య ఇంట్లోనే మెరుగ్గా ఉండవచ్చుననుకుని భావించి జోగులు కూడా అందుకు అంగీకరించాడు. అలా శేఖరుడు సీతారామయ్య దగ్గర పనివాడిగా చేరాడు. ఇక సీతారామయ్య విషయానికి వస్తే శివపురంలో ఆయన పేరు మోసిన వ్యాపారే కాక గొప్ప వ్యవహారజ్ఞుడని కూడా పేరు. భార్య అరుంధతి అనుకూలవతి కావటము, కొడుకులు కూతుళ్ళు కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఏక కుటుంబంగా ఉండటము ఆయన వ్యవహార దక్షతకు నిదర్శనంగా చెప్పుకుంటారు. ఇంటా బయట కూడా ఎవరికే సమస్య వచ్చినా అంతా తననే సంప్రదిస్తారని ఆయనకెంతో గర్వంగా ఉండేది. కొన్నాళ్లకు సీతారామయ్య పిల్లలు పెద్దవాళ్ళయ్యి బాగా వృద్ధిలోకి వచ్చారు. వయసు మీద పడుతున్న సీతారామయ్యకు విశ్రాంతి అవసరమని వాళ్ళు క్రమంగా వ్యవహారాలన్నీ తామే చూసుకుంటూ సమస్యలని తండ్రి దాకా రానిచ్చేవారు కాదు. ఇది తెలిసి బయట వాళ్ళు కూడా సలహాలకు సీతారామయ్య వద్దకు రావటం తగ్గించారు. సీతారామయ్య అంతా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానించాడు. దానికి తోడు వృద్ధాప్యం వలన కోపము చిరాకు ఎక్కువయ్యాయి. అది భరించలేక అరుంధతి ఆయన సంరక్షణ తన వల్ల కాదని ఆ బాధ్యతను పిల్లలకు అప్పగించింది. కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనుమలు మనవరాళ్ళు ఆయనను వంతుల వారీగా సేవించుకునేవారు. వాళ్ళెంత జాగ్రత్తగా ఉన్నా సీతారామయ్య తనకేదో లోటు జరిగిందని ప్రతిరోజు రభస చేసేవాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళింటికి చుట్టపు చూపుగా వచ్చిన పెద్ద కోడలి తాతగారు నరసింహము ఈ గొడవంతా విని సీతారామయ్య ప్రవర్తనకు నొచ్చుకున్నాడు. అప్పుడు అరుంధతి ఆయనకు ఇటీవల తమ ఇంట్లో అందరికీ సీతారామయ్య సమస్యగా మారిన వైనం చెప్పింది. అది విన్న నరసింహం నవ్వి, కొన్నేళ్ల క్రితము నాకు మీ ఆయనకొచ్చిన సమస్య వచ్చింది. అప్పుడు మీ ఆయన నా అవసరాలన్నీ చూసేటందుకు ప్రత్యేకంగా వేరే బయట మనిషిని పెట్టుకోమన్నాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఏ గొడవలు లేవు, కాబట్టి మీరు అదే పని చేయండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాని అరుంధతి వెంటనే అమలు చేసింది. అయితే సీతారామయ్యకు ఈ ఏర్పాటు నచ్చలేదు. ఇంట్లో వాళ్లకు తనంటే వెగటు పుట్టి వేరే పనివాళ్ల చేత సేవలు చేయిస్తున్నారని ఆయనకు ఉక్రోషంగా ఉంది. ఆ కోపాన్నంతా పనివాళ్ల మీద చూపించేవాడు. అందువలన ఏ పనివాడు ఆయన దగ్గర ఎక్కువ రోజులు పనిచేసేవాడు కాదు. ఆయనకు పనివాడు దొరకటం కష్టమైంది. ఈ గడ్డు పరిస్థితుల్లో శేఖరుడు సీతారామయ్య దగ్గర పనికి కుదరటము ఇంట్లో అందరికీ సంతృప్తి కలిగించింది. శేఖరుడు సీతారామయ్యను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఏ రోజు దేనికి లోటు రానిచ్చేవాడు కాడు. వాడేం చేసినా ఆయన ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపించేవాడు. ఏదో ఒక వంక పెట్టి వాణ్ణి తిట్టేవాడు. ఆయన ఏమన్నా శేఖరుడు చిరునవ్వు నవ్వేవాడు. ఇది చూసి సీతారామయ్యకు కోపం పెరిగిపోయేది. అలా 3 మాసాలు గడిచాయి. శేఖరుడి సహనము సీతారామయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించగా ఒకరోజు ఆయన వాణ్ణి, ఇంతగా నిన్ను తిడుతున్నాను, అయినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించలేదా అని అడిగాడు. శేఖరుడు నవ్వి, ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళు. నేనిక్కడ కడుపు నిండా తింటున్నాను, కంటి నిండా కునుకు తీస్తున్నాను. ఆ పైన మీ వంటి పెద్దలు తిడితే అందులో బాధపడవలసిందేముంది? పెద్దలు తిట్లే పిన్నలకు దీవెనలనే సామెత ఉంది కదా. నేనిక్కడి నుంచి వెళ్ళను అన్నాడు. ఈ మాటలు వినగానే సీతారామయ్యకు శేఖరుడి పైన అభిమానం పుట్టినా ఎలాగైనా వాణ్ణి ఇంట్లో నుంచి పంపించేసి తన వాళ్ళ చేత పనులు చేయించుకోవాలన్న పట్టుదల మాత్రమూ సడలలేదు. ఇలా ఉండగా సీతారామయ్య కోసమే అన్నట్లు ఒక రోజున వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. ఇంటి వాళ్ళు ఇచ్చిన భిక్షను స్వీకరించి, నాకు ఈ ఇంటి మనుషులందరూ నచ్చారు. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున ఏదైనా కోరుకోండి. కోరిక న్యాయమైనదైతే నేను తీర్చగలను అన్నాడు. సీతారామయ్య కొడుకులు అల్లుళ్ళు వ్యాపారంలో అభివృద్ధిని కోరారు. కూతుళ్ళు కోడళ్ళు కలతలు లేని కాపురాన్ని కోరారు. మనవలు మనవరాండ్లైతే చదువు బాగా రావాలని కోరుకున్నారు. అరుంధతి తాను సుమంగళిగా పోవాలని కోరుకుంటే సీతారామయ్య మాత్రము నా మనిషే నాకు సేవలు చేయాలి అన్నాడు. సాధువు చిన్నగా నవ్వి తథాస్తు అన్నాడు.
అప్పుడు సీతారామయ్య శేఖరుణ్ణి పిలిచి, వీడు కొద్ది మాసాలుగా నాకు ఎనలేని సేవలు చేస్తున్నాడు. వీణ్ణి కూడా మా ఇంటి మనిషిగా భావించి అడిగిన వరం ఇవ్వండి అన్నాడు. శేఖరుడు భోగభాగ్యాలు కోరుకుంటాడని, ఆ విధంగా వాడు తమ ఇల్లు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో వాళ్లే వంతుల వారీగా తనకు పనులు చేస్తారని ఆయన ఆశ. కానీ శేఖరుడు మాత్రము, నా యజమాని సీతారామయ్య గారికి శాంతము సహనము ప్రసాదించి దీర్ఘాయువును చేయండి అన్నాడు. సాధువు తథాస్తు అని, కోరి ఉంటే భోగభాగ్యాలిచ్చి నీకీ దాస జీవితం నుంచి విముక్తి కలిగించి ఉండేవాణ్ణి, ఇలాంటి కోరిక కోరావేమిటి అన్నాడు నవ్వుతూ. అయ్యా, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎంతో మంచివారనే కదా, తమకు వీరి కోరికలు తీర్చాలి అనిపించింది. సీతారామయ్య గారు నన్ను తిట్టినా ఇంట్లో అందరినీ ఎలా తిడతారో అలాగే నన్ను తిట్టేవారు. కానీ తిట్టడం వలన ఆయన ఆరోగ్యం పాడైపోతుంది. ఇంట్లో మనుషులు ఒక్కొక్కరే ఆయనకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి భరించినా ఏదో ఒక రోజున నా సహనానికి పరీక్ష రావచ్చు. నేను ఆయన్ని వదిలి వెళ్ళి పెడితే మళ్ళీ ఆయనకు సరైన సేవకుడు దొరకటం కష్టం. నేను కానీ మరెవరూ కానీ కలకాలము ఆయన్ను సేవించుకోగలగాలనే నేను ఆయనకి శాంతము సహనము ప్రసాదించమని కోరుకున్నాను అన్నాడు శేఖరుడు. ఈ మాటలకి సీతారామయ్య చిలించిపోయి, నా గురించి ఇంతగా ఆలోచించే నీవు పరాయి మనిషి ఎలాగైతావు? ఈ రోజు నుంచి నువ్వు మాలో ఒకడివి. నువ్వు నన్ను సేవిస్తే నా మనిషి నన్ను సేవించినట్లే అన్నాడు. వెంటనే అందరూ సీతారామయ్య అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ విధంగా మేనమామకిచ్చిన మాట ప్రకారము శేఖరుడు తాను మెతక మనిషినని రుజువు చేసుకున్నాడు. అయితే తిరిగి మేనమామ ఇంటికి మాత్రము వెళ్ళలేదు. ఆ తర్వాత నుంచి శేఖరుడు పనివాడిలా కాక ఆ ఇంటి మనిషిగా వాళ్లతో కలిసిపోయి సేవాధర్మానికి కొత్త ఆదర్శాన్ని నెలకొల్పాడు. మరొక కథ పేరు విచిత్రమైన జాతకం. ఇది జాతక కథ. కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలు ఉండేవి. వాటిలో దాంతీపురం అనే నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు చిన్న కళింగు అని 2 కొడుకులు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు. తండ్రి తదనంతరము పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రము చిత్రమైన జాతకం. అతని జీవితమంతా సన్యాసి యోగమే. కానీ మహారాజ యోగం గల అదృష్టవంతుడు కుమారుడుగా పుడతాడు. కొద్ది కాలానికి రాజు కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసనం అధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగుకు బాగా మనసును పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి ఉండక స్వతంత్రుడిగా వ్యవహరింపసాగాడు. ఉభయులకు మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్లకు రాజు చిన్నవాణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు. అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి కళింగ రాజ్య మంత్రులలో ఒకడుగా ఉంటూ వచ్చాడు. పెద్ద కళింగు తరన్నాటికి అతడు బాగా వృద్ధుడయ్యాడు. కుటుంబ క్షేమం కోరిన ఆ వృద్ధ మంత్రి చిన్న కళింగు వద్దకు వచ్చి రహస్యంగా రాజాజ్ఞను వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు. తాత, అన్ని విధాలా నాకు నువ్వే హితుడివు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసు కదా. అవి ఫలించటమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత నీపై ఉన్నది. ఇదిగో నా పేరుగల ఉంగరం, నా శాలువ, నా ఖడ్గం. ఈ 3 ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తాడో వాడే నా కొడుకని గుర్తుంచుకో. నీ చేతనైన సహాయం కూడా చెయ్యి అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి 2వ కంటివాడికి కూడా తెలియకుండా అరణ్యాల్లోకి పారిపోయాడు. ఆ రోజుల్లో మగధరాజుకు లేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన జ్యోతిష్కులు, ఇది ఒక చిత్రమైన జాతకం. రాజకుమారి జీవితము ఒక సన్యాసినిగా గడుపుతుంది. అయితే ఆమెకు మహారాజు యోగం గల కుమారుడు పుడతాడు అని చెప్పారు. ఈ సంగతి తెలియగానే సామంతరాజులందరూ రాజకుమారిని పెళ్లాడాలని వచ్చి పోటీలు పడసాగారు. రాజుకు గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతుర్ని ఏ ఒక్కరికి ఇచ్చినా తక్కిన వారు కక్షగట్టి పగ తీర్చుకోవటం సహజం.
కనుక ఈ అపాయం నుంచి తప్పించుకోవటానికి నిశ్చయించుకున్నాడు. గత్యంతరం లేక భార్యను కూతుర్ని వెంటబెట్టుకుని మారువేషంతో అరణ్యాల్లోకి పలాయనమయ్యాడు. నదీ తీరాన సదుపాయమైన స్థలంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని అందులో ముగ్గురు కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువనే కళింగరాజపుత్రుని కుటీరం ఉన్నది. ఒక రోజున కుమార్తెను కుటీరంలో వదిలి మగధ రాజదంపతులు కందమూల ఫలాదుల కోసం వెళ్ళారు. ఆ సమయంలో రాజపుత్రి రకరకాల పువ్వులు పోగు చేసి ఒక చక్కని దండను కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒక గున్న మామిడి చెట్టు ఉన్నది. మగధ రాజపుత్రి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చొని తాను కట్టిన పువ్వుల దండని అక్కడ నుంచి నీటిలో పడవేసి వేడుక చూస్తున్నది. ఆ పువ్వుల దండ తేలి ఆడుతూ పోయి స్నానం చేస్తూ ఉన్న చిన్న కళింగు తలకు తాకింది. వెంటనే అతడు దాన్ని తీసి చూసి, ఎంత చక్కటి పూలదండ, ఎన్ని రకాల పువ్వులు, దీనిని ఇంత ఇంపుసొంపుగా కూర్చున్నామే అపురూపమైన అందగత్తై ఉంటుంది. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పని ఏమిటో అని ఆలోచించాడు. దండకట్టిన సుందరిని వెతకాలని అతని మనసు ఉరకలు వేయసాగింది. ఈ సంకల్పంతో కళింగు అరణ్య మార్గాన వెళుతూ ఉండగా ఒక దిక్కు నుంచి వీణుల విందు చేసే తీయని కంఠస్వరం వినవచ్చింది. అట్టే నిలబడి అటూ ఇటూ చూడగా మామిడి చెట్టు కొమ్మల్లో కూర్చొని పాడుతూ ఉన్న సుందరి అతనికి కనిపించింది. ఆ యువతిని చూసి కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. చివరకు ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం వెల్లడించాడు. అందుకు ఆమె, మీరు ఋషి సంతతికి చెందినవారు, మేము క్షత్రియులము అన్నది. వెంటనే కళింగు, నేను క్షత్రియుణ్ణే అంటూ తన గుట్టుమట్టులన్నీ విప్పి చెప్పాడు. అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులు కూడా దాపరికం లేకుండా చెప్పింది. ఇద్దరూ కలిసి ఆమె తండ్రి వద్దకు వెళ్ళగానే సంగతి సందర్భాలు తెలుసుకొని ఇతడే అమ్మాయికి తగిన వరుడు అని మగధరాజు నిశ్చయించుకున్నాడు. చిన్న కళింగుకు మగధరాజకుమారికి వివాహం జరిగింది. కొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి విజయ కళింగు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక రోజున చిన్న కళింగు జాతకాలు తీసి లెక్క వేసి గ్రహకూటాలు ఎలా ఉన్నది చూశాడు. అప్పటికే తన అన్నయ్యన పెద్ద కళింగు ఆయువు ముడి ఉంటుందని లెక్కల వల్ల తేలింది. అప్పుడు కళింగు కొడుకును చేరబిలిచి, కుమారా, నీవు జీవితం గడపవలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతీపుర ప్రభువు, ఆ రాజ్యానికి వారసుడు నీవే, కనుక వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు అని చెప్పి వృద్ధమంత్రిని గురించి చెప్పి 3 వస్తువులు ఆనవాలిచ్చి దీవించి పంపించాడు. తల్లిదండ్రుల వద్ద తాత అమ్మమ్మల వద్ద సెలవు తీసుకున్న విజయ కళింగు దాంతీపురం చేరుకొని వృద్ధమంత్రిని దర్శించి తాను ఫలానా అని చెప్పాడు. అప్పటికి చిన్న కళింగు అంచనా ప్రకారము అతని అన్న కాలం చేశాడు. దాంతీపురము అరాచక స్థితిలో ఉన్నది. ఒక మహాసభ ఏర్పాటు చేసి వృద్ధమంత్రి చిన్నవాడైన విజయ కళింగు పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించేసరికి సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు పలికారు. వృద్ధమంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ విజయ కళింగు చక్కగా రాజ్యం పరిపాలించి పెద్దల పేరును నిలబెట్టాడు. మరొక కథ పేరు మృత్యులోయను వెతుక్కుంటూ. ఇది నాగాలాండ్ జానపద కథ. మణిపురి యువరాణి మధువంతి అద్భుత సౌందర్య రాశి. ఆమెను వివాహమాడటానికి పలువురు రాకుమారులు పోటీపడి వచ్చారు. కానీ ఆమె ఏ ఒక్కరిని వివాహమాడటానికి అంగీకరించలేదు. తమ గారాల పట్టి వివాహం కళ్ళజూడకుండా తాము కళ్ళు మూస్తామో ఏమో అని ఆమె తల్లిదండ్రులు దిగులు పడసాగారు. ఆ సమయంలో ఒక సామంతరాజు కుమారుడు మోనీసింగ్ మధువంతిని వివాహమాడటానికి వచ్చాడు. రూపంతో పాటు మోనీసింగ్లోని హుందాతనము, దయ మొదలైన విశిష్ట గుణాలను చూసి మధువంతి అతన్ని వివాహమాడటానికి సమ్మతించింది. అతడు రాజవంశానికి చెందినవాడు కాకపోయినప్పటికీ అతన్ని తమ కుమార్తె వివాహమాడటానికి సమ్మతించింది. అదే చాలునని రాజదంపతులు పరమానందం చెందారు. వివాహ ముహూర్తం నిర్ణయింపబడింది.
రాజ్యమంతా 3 రోజుల పాటు ఆనందోత్సాహాలు పొంగిపొర్లాయి. అయితే ఆ మరునాడే ఎదురు చూడని దుర్ఘటన జరిగిపోయింది. పెళ్లికి ముందు రోజు యువరాణి సాంప్రదాయానుసారము అక్కడికి దగ్గరలోనే ఉన్న నదికి స్నానానికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆమె వెంట వెళ్ళిన పరిచారికులు రోదిస్తూ రాజభవనానికి తిరిగి వచ్చి సంగతి చెప్పారు. రాజ్యము విషాదంతో మునిగిపోయింది. పెళ్లికి ముందు తమ కుమార్తెకు ప్రాణగండం ఉన్నదన్న సంగతి రాజదంపతులకు అప్పుడే గుర్తుకు వచ్చింది. అందుకే ఆమె ఇన్నాళ్ళు పెళ్లికి సుముఖంగా లేదని కూడా వాళ్ళు ఇప్పుడు గ్రహించారు. ఆమెను పెళ్లాడటానికి వచ్చిన మోనీ సింగ్ తీరని ఆశాభంగానికి గురయ్యాడు. ఎప్పటికన్నా యువరాణి భౌతిక కాయము నదిగట్టుకు కొట్టుకొని వస్తుందని కడసారిగా చూసి వెళదామని రాజధానిలోనే ఉండిపోయాడు. రోజు నదీ తీరానికి వెళ్ళి విచారంతో ఎదురు చూసేవాడు. నిరాశతో తిరిగి వచ్చేవాడు. తమ కూతురి పట్ల మోనీ సింగ్ పెంచుకున్న అభిమానాన్ని చూసిన రాజదంపతులు ఒక దశలో అతన్ని తమ పుత్రుడిగా దత్తత చేసుకొని యువరాజును చేద్దామా అని కూడా ఆలోచించారు. అయితే మోనీ సింగ్ ఆ సూచనను అంగీకరించలేదు. బహుశా మధువంతిని మృత్యులోయకు ఎవరో తీసుకుని వెళ్ళి ఉంటారని, తను వెళ్ళి ఆమెను తిరిగి తీసుకుని రాగలనని చెప్పాడు. రాజదంపతులు ఒకరినొకరు విస్మయంగా చూసుకున్నారు. అలాంటి లోయ ఒకటి ఉందని ఎవరికి తెలుసు? దాన్ని చేరుకోవటం ఎలాగా? ఒకసారి మరణించిన వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో రావటం ఎలా సాధ్యము అని అనుమానంతో ఆలోచించసాగారు. అయితే మోనీ సింగ్ ఆలోచన మరో దిశగా సాగింది. యువరాణి మృతదేహము ఇంతవరకు కనిపించలేదు. అందువలన ఆమె మరణించిందన్న విషయము దృఢంగా చెప్పలేం. ఆమె ఎక్కడో ప్రాణాలతోనే ఉండవచ్చు. బహుశా మృత్యులోయలోనే ఉండవచ్చు. తను అక్కడికి దారి కనుగొనటానికి వెంటనే వెళతానన్నాడు. సరేనని బరువెక్కిన హృదయాలతో రాజదంపతులు అతడికి వీడుకోలు పలికారు. తను మృత్యులోయను వెతుక్కుంటూ వెళ్లే విషయం చెబితే తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోరని మోనీ సింగ్ వారి వద్దకు వెళ్ళలేదు. ఎక్కడున్నదో ఎటు వెళ్లాలో తెలియని మృత్యులోయను వెతుక్కుంటూ ఆత్మవిశ్వాసం ఒక్కటే తోడుగా బయలుదేరాడు. మార్గమధ్యంలో కనిపించిన వృద్ధులని, సాధు సన్యాసులని, తపస్సు చేసుకునే మునుపుంగవులని మృత్యులోయకు దారి చెప్పగలరా అని అడిగేవాడు వినయంగా. యువప్రాయంలోనే మృత్యువు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడా అని అతని కేసి అందరూ వింతగా చూడసాగారు. ఆ లోయ గురించి తామెన్నడూ వినలేదని చెప్పేవారు. ఆఖరికి ఒక పండు ముదుసలి తారసపడ్డాడు. మోనీ సింగ్ ప్రశ్న వినగానే, నువ్వెందుకు మృత్యులోయకు వెళ్ళాలనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు. మోనీ సింగ్ తన దీనగాథను వివరంగా తెలియచేశాడు. అంతా విన వృద్ధుడు మందహాసం చేసి, నాకు మృత్యులోయకు వెళ్లే మార్గం తెలియదు కానీ ఆ మార్గం తెలిసిన ఒక వృద్ధురాలు గురించి తెలుసు. ఆమె వయసెంతో ఎవరికీ తెలియదు. బహుశా ఆమెకు 200-300 సంవత్సరాలు ఉంటాయని చెప్పుకుంటారు. అయితే ఆమెను చూడాలంటే వ్రతంలా కొన్ని కఠిన నియమాలని పాటించవలసి ఉంటుంది. స్త్రీల కేసు చూడకూడదు. స్త్రీలు వండిన భోజనం తినకూడదు. 41 రోజుల పాటు రోజు 3 పూటలా స్నానం చేయాలి. వృద్ధురాలికి ఇవ్వటానికి తెల్లటి పట్టు శాలువా సంపాదించాలి. ఈ నియమాలని పాటించి నిర్మలమైన మనస్సుతో నా దగ్గరికి వచ్చావంటే కొండకి అవతల ఉన్న వృద్ధురాలి గుడిసెకు వెళ్లే మార్గం చెబుతాను అన్నాడు. తమరు విధించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ఈనాటి నుంచి 42వ రోజు తమర్ని వచ్చి దర్శిస్తాను అని చెప్పి మోనీ సింగ్ తిరిగి వచ్చాడు. 41 రోజులు ఆడవారి ముఖం చూడకుండా 3 పూటలా స్నానం చేసి స్వయంగా వండుకొని 1 పూట మాత్రం తింటూ రాత్రింబవళ్ళు దైవ ప్రార్థనతో గడిపాడు. అతడు వృద్ధుణ్ణి చూడబోయాడు. అప్పుడు ఆయన అతడి కోసము ఒక సంచి, ఒక ఈటె, ఒక చెంబు ఆహారము సిద్ధం చేసి ఉంచాడు. వృద్ధురాలి కోసము ప్రత్యేకంగా నేసిన తెల్ల పట్టు శాలువాను ఇచ్చాడు. మోనీ సింగ్ వృద్ధుడి వద్ద సెలవు తీసుకొని దూరాన ఉన్న కొండలు, కోనలు, అడవులు దాటి ఆవలికి వెళ్ళాడు. కొండలెక్కటం అతడికంత కష్టం అనిపించలేదు. అయితే అవతలి వైపుకు చేరినాక వృద్ధురాలు గుడిసెను కనుగొనటము కష్టంగా తోచింది. ఆఖరికి అడవిలో ఒకచోట సమతల ప్రదేశంలో చిన్న గుడిసె ఒకటి కనిపించింది.
మోనీసింగ్ గుడిసెను సమీపించి అవ్వా అని పిలుస్తూ తలుపుని మెల్లగా తెరిచి చూశాడు. లోపల మంచం మీద ముడతలు పడ్డ ముఖంతో పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఒక వృద్ధురాలు కనిపించింది. తన సంచి నుంచి తీసి తెల్లటి పట్టు శాలువాను ఆమెకిచ్చాడు. వృద్ధురాలి ముఖము సంతోషంతో ప్రకాశించింది. నా నుంచి నీకేం కావాలి నాయనా అని అడిగింది ఆప్యాయంగా. అవ్వా, మృత్యులోయకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు మోనీసింగ్. అంతేనా అని అడిగింది వృద్ధురాలు ఆశ్చర్యంగా. అవునవ్వా, అక్కడ నా ప్రాణ సమానురాలైన మధువంతిని చూడాలనుకుంటున్నాను. ఆమెను మళ్ళీ రాజభవనానికి తీసుకుని వెళ్ళి ఆమె అంగీకరిస్తే వివాహం ఆడాలనుకుంటున్నాను అన్నాడు మోనీసింగ్. నువ్వు ఆమెను అక్కడ కలుసుకోగలవో లేదో నాకు తెలియదు. మరణించిన వాళ్ళు వెన్నెల్లో గడపటానికి అక్కడికి వస్తారన్న విషయం మాత్రం తెలుసు. అయితే ఒక విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఆమెను చూశావంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. మాట్లాడవచ్చు, ఆమె సమాధానం కోసం ఎదురు చూడవచ్చు అని చెప్పి వృద్ధురాలు మృత్యులోయకు వెళ్లే మార్గాన్ని చంద్రోదయం అయ్యేంత వరకు రాత్రుల్లో అక్కడ వేచి ఉండవలసిన చోటును వివరించింది. మోనీసింగు పొద్దుగూకి చీకటి పడేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత మృత్యులోయకేసి బయలుదేరాడు. చంద్రోదయం అయిందా లేదా అని అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మల్ని వంచి ముందుకు చూస్తూ నడవసాగాడు. సిద్ధంగా ఈటను పట్టుకొని వెళ్ళినప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి వన్యమృగము దారికి అడ్డంగా రాలేదు. చంద్రోదయమైంది. దూరంగా వెన్నెల కాంతిలో ఉన్నట్టుండి కొన్ని అందమైన ఆకారాలు పూల మొక్కల మధ్య నడవటము కనిపించింది. ఆ ఆకారాలలో యువరాణి మధువంతి ఎవరా అని మోనీసింగు ఆతృతగా చూశాడు. యువరాణి పోలికతో ఒక ఆకారం కనిపించగానే అమితోత్సాహంతో వెళ్ళి చేయి పట్టుకొని, యువరాణి, నాతో వచ్చే, నిన్ను మీ తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెళ్తాను అన్నాడు. మరుక్షణమే యువరాణి అదృశ్యమైపోయింది. మోనీసింగ్ ఏమి చేయటానికి తెలియక అలాగే శిలలా నిలబడ్డాడు. ఆ తర్వాత యువరాణి జాడ కనిపించలేదు. తెల్లవారాక వృద్ధురాలి గుడిసెకు తిరిగి వెళ్ళి జరిగిన సంగతి వివరించాడు. అంతా ఓర్పుగా విన్న వృద్ధురాలు, ఈ రోజంతా ఇక్కడే ఉండి పొద్దుపోయాక నీ ప్రేయస్ని వెతుక్కుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు. అయితే ఆమెను చూసినప్పుడు తాకటానికి మాత్రము ప్రయత్నించకు అన్నది. సూర్యాస్తమయమై చీకటి పడ్డాక మోనీసింగు మృత్యులోయకేసి బయలుదేరాడు. అయితే ఈరోజు అతడు ఈటెను తీసుకుని వెళ్ళలేదు. చేతిలో ఈటె పట్టుకుని ఉండటం వలన యువరాణి తనను గుర్తించకపోవచ్చునని అనుమానించాడు. చంద్రుడు ఉదయించి చల్లని వెన్నెలలు వెదజల్లుతూ ఉండగా అతడు అక్కడికి చేరుకున్నాడు. యువరాణి కనిపిస్తే తాకకుండా మాట్లాడాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు. ఆశ్చర్యమేమిటంటే దూరం నుంచి అతన్ని గుర్తించి, మోనీసింగ్, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా? ఈ చోటుని ఎలా కనుక్కున్నావు అంటూ యువరాణి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మోనీసింగు ఆమెను తాకకుండా ఉండటానికి జాగ్రత్త పడ్డాడు. యువరాణి నదిలోకి దిగి కనిపించకుండా పోయిన క్షణం నుంచి తాను పడిన పాట్లని, చేసిన సాహసాలని వివరించి, నాతో వచ్చేయ్, నిన్ను రాజభవనానికి తీసుకుని వెళతాను. మీ తల్లిదండ్రుల అనుమతితో వివాహం ఆడదాము అన్నాడు ఆతృతగా. తప్పకుండా వస్తాను మోనీసింగ్. వెనక్కు తిరిగి చూడకుండా నువ్వు ముందుకు నడువు. నేను నిన్ను అనుసరించి వస్తాను. కొండను ఎక్కి ఆవలికి వెళ్ళాక నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తాను. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడవచ్చును అన్నది యువరాణి. తన పట్ల నిజమైన ప్రేమను బయటపెట్టిన యువరాణిని మోనీసింగు పరిపూర్ణంగా విశ్వసించాడు. మృత్యులోయ నుంచి వెనుదిరిగి అడవులు కోనలు దాటి కొండను ఎక్కుతూ ఉన్నప్పుడు తూర్పు దిక్కున వెలుగురేకులు కనిపించసాగాయి. ఆ సమయంలోనే అతని పేరును పిలిచే మృదువైన కంఠస్వరం వినిపించింది. పట్టరాని ఉత్కంఠతతో మోనీసింగ్ దగ్గరికి వచ్చింది. అతడు ఆమె చేయిని పట్టుకొని పరమానందంతో ముందుకు నడిచాడు. ఇద్దరూ రాజభవనం సమీపించారు. తమ గారాల పట్టి మధువంతి తిరిగి రావటం చూసి ఆమె తల్లిదండ్రులు ఎల్లలు లేని ఆనందము పొందారు. వెనువెంటనే మధువంతి మోనీసింగ్ వివాహ సన్నాహాలలో దిగారు.
వైభవంగా వివాహం జరిపించారు. మోనీ సింగ్ను యువరాజుగా ప్రకటించారు. నూతన దంపతులు సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించారు. మోనీ సింగు యువరాణిని వెతుక్కుంటూ తను మృత్యులోయకు ఎలా వెళ్ళింది వేరెవరికీ చెప్పలేదు. అది అతనిలో రహస్యంగానే మిగిలిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.